హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ప్రెజెంట్ తెలుగు సినిమాని పాన్ ఇండియన్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి డైరెక్టర్స్లో మనం ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్తాం. బట్ హీరోస్లో ఎవరు అని అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇంకెవరు మన రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పి. సో ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ ఏంటంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత అన్ని కూడాను పాన్ ఇండియన్ సినిమాస్ తీశారనమాట. అందరూ వచ్చినటువంటి సాహో కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, ఆ రీసెంట్గా వచ్చిన కల్కి, సలార్ ఇవన్నీ కూడాను పాన్ ఇండియన్ మూవీసే. సో పాన్ ఇండియన్ అనేటటువంటి విషయాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ మనం ప్రభాస్ అనే చెప్తాం కుక్క తిప్పుకోకుండా. మరి ప్రభాస్ గురించి మనగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి హీరో కూడాను ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్లో మనకు కనిపిస్తూనే ఉంటారు. బట్ మీరు ఎప్పుడైనా ప్రభాస్ని అసలు ఎక్కడైనా యాడ్స్లో చూసారా? సో ఎందుకు అనేటువంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రభాస్ గారు చెప్పేశారంట. సో ఏ యాడ్స్ కూడా చేయడానికి నేను ఇష్టపడట్లేదు, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్లోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదా ప్రతి ప్రోడక్ట్లోనూ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో వాట్ ఎవర్ నా జనాలకి నేను జెన్యున్గా ఏదైనా చెప్పాలనుకుంటే అది నేను మూవీస్ ద్వారానే చెప్పదలుచుకున్నాను. సో దయచేసి ఏ యాడ్స్కి సంబంధించిన వాళ్ళు నా దగ్గరికి రావద్దని ఎప్పుడో చెప్పేశారంట. బట్ ఈ మధ్య ఎప్పుడైతే కల్కి కూడా సూపర్ హిట్ అయిపోయిందో దాని తర్వాత ఇప్పటికీ కొన్ని యాడ్స్ చేయమని చాలామంది వెళ్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఒకసారి మాట ఇచ్చాక తప్పడు కదా మన ప్రభాస్ అన్న. సో అందువల్ల ఏంటంటే స్టిల్ ఇప్పటికి ఎన్ని యాడ్స్ వచ్చినా ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పినా ప్రభాస్ అని అయితే యాడ్స్ చేయనని చెప్పారంట. సో మనగా చూసుకున్నట్టయితే మీకు నచ్చినటువంటి ద బెస్ట్ యాడ్స్ అండి, ఎందుకంటే చాలామంది చేశారు. అప్పుడెప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి లేటెస్ట్గా చూస్తున్నట్టే కొత్త హీరోలందరూ కూడా ఏదో ఒక సైట్స్లోనో ఏదో ఒక యాడ్కి సంబంధించి యాడ్స్ అనేవి ఇస్తూ వస్తున్నారనమాట. బట్ ప్రభాస్ అన్నకి ఎన్ని కోట్లు ఇచ్చినా రాను అని చెప్తున్నారంట. సో ఇందుకల కారణం ఏంటంటే జస్ట్ ఆడియన్స్కి సినిమా ద్వారా మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఇంక దేంట్లో పరంగా నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వనని చెప్పాడు. సో దట్స్ ద రీజన్. వేరే వాళ్ళు యాడ్స్ ఇచ్చినంత మాత్రాన ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుందని కాదు కానీ సో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకటనమాట. సో ప్రభాస్ అన్న ఒపీనియన్ ప్రకారం యాడ్స్ పరంగా కంటే నాకు సినిమాలు అంటే మనకి బేసికల్గానే తెలుసు. సో ప్రభాస్ ఏంటంటే కాస్త ఇంట్రోవర్ట్ అనమాట. సో బేసికల్గా కూడా బయట మైక్ ఇచ్చినా సరే పెద్దగా మాట్లాడు కాబట్టి ఓన్లీ సినిమాలోనే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి యాడ్స్ పరంగా కానీ ఏమైనా జాయిన్ అయితే అక్కడ తన ఇంట్రోవర్ట్ లక్షణాలు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తానికి యాడ్స్ అయితే చేయలేదన్నమాట. మరి ప్రభాస్ విషయానికి వస్తే ప్రెజెంట్ చేతిలో వరుసగా చాలా సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ రీసెంట్గా కల్కి బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మారుతి డైరెక్షన్లో రాబోతున్నటువంటి రాజాసాబ్ సినిమాతో కాస్త ఎంటర్టైన్మెంట్ గోస్ట్ కామెడీ హర్రర్ అని అంటున్నారు. మరి చూడాలి సినిమాని మరి ఏ వర్షన్లో తీశారో. ఇప్పటివరకు ప్రభాస్ అని భయపడుతున్నట్టు ఏ సినిమాలో పెద్దగా చూపించలేదు. మరి గోస్ట్ అంటే మరి హర్రర్ థీమ్ అంటే మరి ఎలా తీయబోతున్నారు అనే విషయం చూస్తున్నాం. అండ్ తర్వాతగా చూసుకున్నట్లయితే మన రొమాంటిక్ వైలెన్స్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్స్ సినిమా అయితే పట్టా లెక్కబోతోంది. దీనికి సంబంధించి హైప్ అయితే పెంచేస్తా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే యానిమల్ సినిమానే పీక్స్ అసలు సందీప్ రెడ్డి వంగ కెరియర్లో అనుకున్నాం. బట్ సందీప్ రెడ్డి వంగనే చెప్పడం జరిగింది, సో మీరు ఇదే నా పీక్స్ అనుకుంటున్నారు కదా, నేను ఇంతకు మించి చూపించబోతాను స్పిరిట్ సినిమాలు అనేసి. సో దానివల్ల ఏంటంటే హైప్స్ మరింతగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. మరి ఇంకా అయితే సినిమా స్టేజ్ ఎక్కలేదు కాబట్టి మరి సినిమా కాన్సెప్ట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫోటోస్ లీక్స్ ఏమైనా వస్తాయని చూడాలి. మరి యాజ్ యూజువల్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చినటువంటి సలార్ 2 సినిమా కూడా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ అనమాట మనందరం. సో ఈ 2 ఏళ్లలోనే 4 పాన్ ఇండియన్ సినిమాస్ తీసి ఒకటి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా అభిమానం పరంగా ఎక్కడ కూడా తగ్గించుకున్నటువంటి మన ప్రభాస్ అన్న నెక్స్ట్ కూడా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక 2 సినిమాలు తీస్తూ మనల్ని ఎంటర్టైన్ చేద్దామని ఆల్రెడీ ఆదిపురుష్ ఆడియో లాంచ్లోనే చెప్పడం జరిగిందనమాట. సో మీ ఒపీనియన్ ప్రకారం రీసెంట్గా వచ్చినటువంటి కల్కి 2898 AD సినిమా ఇన్ కేస్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ చూసేశారు. సో ఇన్ కేస్ ఈ సినిమా ఎవరైనా కానీ చూడకుండా ఉంటే తప్పకుండా థియేటర్లోనే చూడండి, ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. అండ్ దాని పరంగా చూసుకుంటే ప్రెజెంట్ ఈ ప్రభాస్ అన్న యాడ్స్ చేయను అంటున్నారు కదా. సో ఇన్ కేస్ ప్రభాస్ అన్న కానీ యాడ్స్ చేసే పని అయితే ఎటువంటి యాడ్ చేస్తే బెటర్ అన్నటువంటి ఒపీనియన్ని మీరు మా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.